ప్రియాంక చోప్రా. సో వేరువేరుగా ఫోటో తీసుకున్నారు, ఎందుకంటే షూటింగ్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో పృథ్వీరాజ్ కుమార్ అని ఉన్నాడు, మన హాలీవుడ్ అవెంజర్స్ 2 నెంబర్ 1 రిలీజ్ కాకుండా దాదాపు 1000 కోట్లు ప్రీ రిలీజ్. హలో, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మూవీ లవర్స్. ఈ ఛానల్కి వచ్చిన వారు అందరికీ నమస్కారం. సో ఈరోజు చెప్పుకో టాపిక్ చూసారు కదా, తమిళ్. దిస్ ఇస్ ట్రూ. మొత్తానికైతే ప్రియాంక చోప్రా కన్ఫామ్. ఎందుకంటే అటు మహేష్ బాబు, ఇటు ప్రియాంక చోప్రా. సో వేరువేరుగా ఫోటో తీసుకున్నారు, ఎందుకంటే షూటింగ్ పూర్తయిపోయింది. దాదాపు 15 రోజుల పాటు ఈ షూటింగ్ పూర్తయిపోయింది. సో కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాలి. ఎస్, మొత్తం కన్ఫర్మ్ అయిపోయింది ఈ సినిమా. సో ఇందులో ప్రియాంక చోప్రా నడుస్తుందా లేదా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు, కానీ మొత్తానికైతే తను షూటింగ్లో పాల్గొంది. 15 రోజుల పాటు షూటింగ్ జరిపింది ఒడిశాలో. సో అది ఏ ప్రాంతంలో జరిగింది, అది ఏ సిటీ, ఏ నగరం, ఏ ఏరియా, సో దాని గురించి ఇప్పుడు డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో ఈ సినిమా షూటింగ్ ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో జరిగింది. సిమలిగూడ సమీపంలోని మాలి, పుట్సిల్, బాల్డా ప్రాంతాల్లో ఈ సినిమా అక్కడ తీశారు. సో ఈ సినిమా షూటింగ్ మంగళవారం రాత్రి ఒడిశా షెడ్యూల్ పూర్తయింది. సో అక్కడ అభిమానులందరూ హీరో హీరోయిన్ని చూడడానికి వచ్చారు. సో మొత్తానికి ఒడిశా షూటింగ్ పూర్తయిపోయింది. దాదాపు 15 రోజుల పాటు పూర్తయింది. ఇప్పుడు నెక్స్ట్ హైదరాబాద్లో షూటింగ్, మేబీ అల్యూమినియం ఫ్యాక్టరీలో కానీ తదితర సెట్ రామోజీ ఫిలిం సెట్లో వేసిన సెట్లో కాబట్టి షూటింగ్ ఇక్కడ జరుగుతుంది. సో ఈ సినిమాకి దాదాపు 1200 కోట్లు అంచనా వేస్తున్నారు. సో ఎందుకంటే ఇది ఇండియన్ బిగ్గెస్ట్ ఫిలిం. దీనికి చాలా సీజీ వర్క్, విఎఫ్ఎక్స్ వర్క్, సో చాలా భారీ కాస్టింగ్ ఉండాలి. పృథ్వీరాజ్ కుమార్ అని ఉన్నాడు, మన హాలీవుడ్ అవెంజర్స్ థోర్ కూడా ఇందులో యాక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో విలన్ చూడాలి, మరి విలన్ ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు. పృథ్వీరాజ్ అంటున్నారు, కానీ హాలీవుడ్ నటులు కూడా ఉంటున్నారు తెలుసు, కానీ బడ్జెట్ బాగా అవుతుంది. దాదాపు ఆ థోర్ యాక్టర్కి 200-300 కోట్లు అతనికి వెళ్తుంది. సో మహేష్ బాబు రెమ్యునేషన్ ప్రకారంగా షేర్ ఇస్తారు ఈ సినిమాలో. ఆ 200 కోట్ల 300 కోట్లు ఎంత కానీ షేర్ ఇస్తారు. సో షేర్ ఇస్తే అంతే, ఇక రెమ్యునేషన్ ఉండదు. సో ఎందుకంటే అంత పెద్ద భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఆ రేంజ్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇది ఇండియాలో ఇప్పటివరకు పుష్ప 2 నెంబర్ 1 రిలీజ్ కాకుండా దాదాపు 1000 కోట్లు ప్రీ రిలీజ్ జరిగింది. ఎస్ఎస్ఎంబి 29 దాదాపు 2000 కోట్లు, 14 కోట్లు ప్రీ రిలీజ్ ఇండియాలో జరుగుతుంది. సో వరల్డ్ వైడ్గా 2000 కోట్లు జరగచ్చు. ఇప్పటివరకు వరల్డ్ వైడ్గా టాప్ గ్రాసర్ నెంబర్ 1 ఇండియాలో దంగల్. అంటే ఇండియాలో 700 కోట్లు, చైనాలో 1300 కోట్లు, మొత్తం 2000 కోట్లు టాప్ నెంబర్ 1 ఉంది మొత్తం. కానీ పుష్ప 1870 కోట్లు మొత్తం ఇండియా. త్రిబుల్ 1300 కోట్లు. మన బాహుబలి 2 1700 కోట్లు చిల్లర దాకా ఉంది వరల్డ్ వైడ్గా. సో చైనాలో, జపాన్లో దంగల్ అన్నట్టు ఏ సినిమా అని చెప్పాలి. సో అది కొంచెం డిసప్పాయింట్. కానీ చూడాలి, రాజమౌళి తన రికార్డు తన బద్దలు కొట్టాలి. 2020లో అంటే దాదాపు 10 ఏళ్ళు పట్టింది అన్నట్టు ఆ రికార్డు బద్దలు కొట్టాలంటే. సో డెఫినెట్గా బద్దలు కొడతాడు, మనకు తెలిసిందే. సో ఇది ఎస్ఎంఎంబి 29 గురించి, ఎందుకంటే ప్రతి ఒక్క టాపిక్ రిలీజ్ అవుతుంది, రోజుకు టాపిక్ రిలీజ్ అవుతుంది ఎస్ఎంఎంబి 29 గురించి. ఎందుకంటే సినిమా ఒడిశాలో జరుగుతుంది. రీసెంట్గా సీఎం కూడా ఐఎమ్ సో హ్యాపీ షూటింగ్ ఇక్కడ జరుగుతున్నందుకు అని చెప్పింది. సో ప్రియాంక చోప్రా చాలా ఎక్సైట్ అయిందట. అక్కడ పల్లె ప్రాంతాలు, లవ్, ఆ గ్రామీణ ప్రాంతాలు, ఆ చుట్టూ అట్మాస్ఫియర్, ఆ యానిమల్స్, పక్షులు, సో ఇట్లా అడవి ప్రాంతాలు చేశారు కాబట్టి చాలా నాకు ఆనందంగా అనిపించింది, సంతోషంగా ఉందని తను చెప్పగానే చెప్పింది. సో అందుకే అక్కడ షూటింగ్ పూర్తయింది కాబట్టి ఇటు ప్రియాంక చోప్రా, మహేష్ బాబు ఫోటోషూట్ అయిపోయింది. అందుకే వాళ్ళు ట్విట్టర్లో అక్కడిక్కడ సోషల్ మీడియా ఫోటోస్ షేర్ చేసుకున్నారు. సో అది. సో మొత్తానికి ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.